ఈ రోజు మన పాఠశాలలోని ఘనంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్ విద్యార్థుల సృజనాత్మకతకు వేదిక అయింది. భవిష్యత్తు శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అందించే ఈ కార్యక్రమం విద్యార్థులలోని ఔత్సాహాన్ని పెంచేలా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులలోని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతను, ఆవిష్కరణ నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో దోహదపడతాయి. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర కోణం నుండి వస్తువులను పరిశీలించే దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు వారి ఆలోచనలను పెద్దలకు స్పష్టంగా వివరించడానికి ఈ విజ్ఞాన మహాసభలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. నా పేరు కృష్ణవేణి. నేను ఒక స్టూడెంట్, మదర్. నేను ఇలా ఎగ్జిబిషన్ పెట్టడం చాలా బాగుంది. అసలు పిల్లలు ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు చెప్తున్న మ్యాటర్ చూస్తుంటే మాకు కూడా అంటే పిల్లలు ఇంత టాలెంట్ ఉందా అనేది మాకు ఇంతవరకు తెలియదు. జస్ట్ ఏదో పిల్లలు చదువుతున్నారు, స్కూల్ నుండి వస్తున్నారు అనేది అనుకున్నాం. కానీ పిల్లలు ఒక్కొక్కరు మ్యాటర్ చాలా చెప్పి ప్రాజెక్ట్ చేస్తారు. చాలా చిన్నపిల్లలు కూడా కష్టపడుతూ వాళ్ళు ప్రాజెక్ట్స్ అని వాళ్ళు చేయకపోయినా వాళ్ళ మదర్ చేత చేయించుకొని ఇంట్రెస్ట్గా తీసుకుని వచ్చారే, అది చాలా గుడ్. అసలు టీచర్స్ వీళ్ళందరూ చాలా ఎక్స్ప్రెషన్స్ టీచర్స్ అందరూ వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకి చెప్పి చాలా బాగా చేయించారు. ఏంటంటే ఇలాగా గార్డెన్లో పెట్టడం అందరికీ యూస్ఫుల్గా అయ్యి అందరూ పేరెంట్సే కాదు బయట వాళ్ళు కూడా వచ్చి వాళ్ళందరూ ఎలా చెప్తున్నారో ఏంటి అనేది కూడా చూస్తూ ఉంటే అందరికీ కన్నుల పండుగలా ఉంది. ఇది ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది. అసలు పేరెంట్స్ అందరూ వచ్చినా ఒక దగ్గర కలుసుకొని హాయిగా మాకు కూడా ఉంది. వస్తాం పొద్దున్నే పిల్లల్ని ఇక్కడ దించేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పేరెంట్స్ అందరం కలిసి వచ్చి మేము కూడా మీట్ అయ్యి పిల్లల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మాకు సూపర్గా నచ్చింది.